కానీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి వేరు. ఇవాళ విజ్ఞాన శాస్త్రం పెరిగింది, కమ్యూనికేషన్ పెరిగింది. ఇవాళ యుద్ధాలు ఉన్నటువంటి వ్యవస్థ అయినా, సామ్రాజ్యవాద వ్యవస్థ అంటే యుద్ధాలు, ఆ యుద్ధాలు ఉన్నటువంటి వ్యవస్థ అయినా ఇవాళ రాజ్యాలు ఎట్లా ఉన్నాయంటే రాజ్యాల మధ్య ఉన్నటువంటి యుద్ధాలు క్షిపణి యుద్ధాలు, న్యూక్లియర్ యుద్ధాలే ఉన్నాయి. కమ్యూనికేషన్ ఏ దేశం మీదనైనా ఎక్కడైనా అటాక్ చేయొచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, పట్టుకపోవచ్చు, అక్కడున్న ఆస్తులను ధ్వంసం చేయొచ్చు. నిన్న వెనిజులా మనం చూసాం, మొదలను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఎందుకంటే సెక్యూరిటీ అనేటువంటి యాంగిల్ అనేటువంటిది ఇవాళ బలాబలాలు రాజకీయపరమైనటువంటి విషయాలు ఓపెన్గా సామ్రాజ్యవాదుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాల మీద ఆధారపడి, ఆర్థిక రాజకీయ సంక్షోభం, రాజకీయ వైరుధ్యాల మీద ఆధారపడి యుద్ధాలకు సంబంధించిన సబ్జెక్టు ఇవాళ ఉన్నది. అంతే తప్ప వెనుకట రాజులు ఒక రాజ్యం, ఒక కోట, కాపల యాంగిల్ అనేటువంటిది ఇవాళ మన దేశం మీద అనేకమైన విదేశీ దండయాత్రలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. ఆ యాంగిల్లో దేశ భద్రత అనేటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది వచ్చింది. కానీ ఇలా దేశ భద్రత అనేటువంటిది ఎజెండా అనేది ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ చూసినప్పుడు ఇవాళ అంబేద్కర్ యాంగిల్ అనేటువంటిది ఇవాళ కొద్ది రిలవెంట్గా లేనటువంటిది. అంబేద్కర్ ఆనాడు దేశం ముందటికి రాజ్యాంగ తయారు చేస్తున్నప్పుడు ఆ రాజ్యాంగ పరిషత్తు ముందటికి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన అనేటువంటిది ఇవాళ అది రిలవెంట్ అనేటువంటిది మనం అనుకోవడం లేదు. సెక్యూరిటీ యాంగిల్ లేదు, సమన్వయంకి సంబంధించిన సబ్జెక్టు లేదు. ఇవాళ ఆధునికమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవాళ అభివృద్ధి చెందినటువంటి స్థితిలో అది పక్కకు పెట్టాల్సినటువంటి విషయంగానే ఉన్నది. పోతుంది ఒక తెలంగాణ ఉద్యమం దాంతో ఒక 40 సంవత్సరాలు 69-70 నుంచి మొదలు పెడితే నిన్న 2013 వరకు జరిగినటువంటి ఉద్యమం అనేటువంటి జరిగిన తర్వాత తెలంగాణ అనే యాంగిల్ అనేటువంటిదే ఇక్కడ ఒక బలమైన పొందిక ఉన్నది. ఈ బలమైన పొందిక ఉన్నటువంటి సందర్భంలో సెకండ్ క్యాపిటల్ అనేటువంటి చర్చ అనేటువంటిది దేని కొరకు వస్తున్నది. పోతే ఇవాళ కార్పొరేటైజేషన్ అనేటువంటిది పెద్ద ఎత్తున ఇలా ముందుకు వస్తున్నది. నిన్న కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇవాళ రేవంత్ ప్రభుత్వం కానీ, ఇవాళ ఎవరి ప్రభుత్వం వచ్చినా కార్పొరేటీకరణ అనేటువంటిది పెద్ద ఎత్తున. నిన్ననే ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ పెట్టారు. వాళ్ళు సమ్మిట్ పెట్టి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఆ పెట్టుబడులు ఏ రంగాలకు వెళ్తున్నాయి, రేపు ఇక్కడ కార్పొరేటైజేషన్ అనేటువంటిది ఎట్లా పెరుగుతుంది, వాటికి ఉన్నటువంటిది ఒక నేపథ్యం, ప్రాక్టికల్గా ఎకనామిక్ ప్రాక్టికల్ యాంగిల్ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ యాంగిల్ నుంచే ఇవాళ చూడాల్సినటువంటి అంశంగా ఉన్నది. అందుకే రెండవ రాజధాని అంటే ఇంప్లాయిడ్గా ఉన్నటువంటిది యూటీ, యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ అనేటువంటిది హైదరాబాద్ని వినాయక్ రెడ్డి గారు చెప్తున్నారు. 666 అనేటువంటి యాంగిల్లో ఈ ప్రాంతం అంతా చేయబోతున్నారు అని అంటే అసలు తెలంగాణ అనేటువంటిది ఇంకా మిగిలేదేంటి? తెలంగాణ అస్తిత్వం మిగిలేదేమిటి? ఈ సమస్య వస్తుంది. ఇంత ప్రాంతం అనేటువంటిది ఒకవేళ సెకండ్ క్యాపిటల్కి అవసరమా అంటే మరి ఇండికేషన్స్, కొన్ని సూచికలు, వారు చెప్పినటువంటి కొన్ని సూచికలు అనేటువంటి మన ముందు పెట్టారు. ఆ సూచికలు అయితే వాళ్ళ కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి సూచికలు. ఇవాళ ఇక్కడ మిలిటరైజేషన్ వాళ్ళకి సంబంధించి దాని మీదనే ఒక కమిటీ వేసి పెద్దలు పెట్టేటువంటి దానికి ఒక కమిటీ వేయబోతున్నాం. ఇక్కడ దామగుండం మేము ఇవ్వలేదా? ఇంకా అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నిటికీ మేము భూములను కేటాయిస్తామనేటువంటిది స్పష్టంగా ప్రకటించినటువంటిది ప్రకటన వచ్చింది. అంటే ఇవన్నీ సూచికలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డిఫెన్స్ కారిడార్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి రాడార్ ఇవన్నీ ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ఇవన్నీ సూచికలన్నీ వస్తున్నాయి. కాబట్టి
ఇక్కడ సహజంగానే హైదరాబాదును ప్రేమించే వాళ్ళు, హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పటికే హైదరాబాద్లో కాలుష్యం పెరిగి, ట్రాఫిక్ సమస్యలు పెరిగి, పారిశుద్ధ్యం సమస్యలు పెరిగి, ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యాలను ఇవన్నీ చూస్తున్నటువంటి వాళ్ళు ఈ హైదరాబాద్ రెండవ రాజధాని అయితే ఢిల్లీ నుంచి కాలుష్యం ట్రాన్స్ఫర్ అవుతుందా అనేటువంటిది ఆ భయం ఉన్నది. ఇవాళ ఢిల్లీలో ఏమి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నీ ఎటు దిక్కు నెడితే ఇక్కడ ఉన్నటువంటి దానికి మారుతుంది. ఇలా కార్పొరేటీకరణ ఒక దిక్కు పోతే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక ఫ్యాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆస్పెక్ట్ ఉన్నది. ఇదంతా కూడా బీజేపీ యాంగిల్ విద్యాసాగర్ రావు గారు వ్యక్తిగతమైనటువంటిది కాదు, లేకపోతే అందరూ మాట్లాడుతున్నటువంటి దానిలో బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఈ రెండవ రాజధాని అనేటువంటి దానిలో వాళ్ళ భావాజాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ పొలిటికల్గా తెలంగాణలో పొలిటికల్ పవర్ అనేటువంటిది ఎట్లా సంపాదించాలా అనేటువంటి యాంగిల్లో ఇవాళ వస్తున్నటువంటిదే మేము చూస్తున్నాం. ఇది దేశ భద్రతకు సంబంధించింది కాదు, సెక్యూరిటీ కాదు, సమన్వయం కాదు. ఇలా సౌత్ ఇండియా, హౌ టు క్యాప్చర్ సౌత్ ఇండియా అనేటువంటి యాంగిల్ వస్తున్నది. అందుకే సౌత్ ఇండియాలో వాళ్ళు ఇంకా ఒక అథారిటీ సంపాదించలేదు కాబట్టి ఎక్స్టెన్షన్ అనేటువంటి యాంగిల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నది. రాజ్యాంగపరమైనటువంటి అంశం కూడా ఉన్నది. దీనిలో ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 అనేటువంటివి రెండు అంగీకరించాల్సినటువంటిది ఉంటుంది. పార్లమెంట్ అంగీకరించాలి, రాజ్యసభ అంగీకరించాలి, రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. ఇవన్నిటికి సంబంధించిన రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. పోతే తెలంగాణ అసెంబ్లీ కూడా అంగీకరించాల్సినటువంటి విషయాలు ఉంటాయి. అందుకే ఏకపక్షంగా రుద్దేటువంటి పద్ధతి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఉద్దేశం ఉంటే మాత్రం వాళ్ళకు ఇంకా వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే. ఇది కార్పొరేషన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఇందులో. దాంతోపాటు ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి బలహీనం చేసేటువంటి అస్తిత్వాలు కూడా ఉన్నాయనేటువంటిదే మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సమావేశంతోనే మన అన్ని విషయాల మీద క్లారిటీ లేదు. కొద్దిగా దీని మీద స్టడీ చేసేటువంటి వాళ్ళందరితో కూడా మనం ఇంకా ఇంటరాక్షన్ అయ్యి తర్వాత ఆలోచించవచ్చు. యూటీని మాత్రం అది ఇంప్లాయిడ్ అండర్స్టాండింగ్గా యూటీ ఉంటుంది కాబట్టి ఒక విస్తృతమైన ప్రాంతంలో యూటీ అనేటువంటిది మనం అంగీకరించలేము. మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ యూటీని ఏ పరిస్థితిలోనూ అంగీకరించే సమస్య, ఇంత పెద్ద విస్తృతమైన ప్రాంతాన్ని అంగీకరించే పద్ధతి అనేటువంటిది మేము అంగీకరించను. ఖచ్చితంగా ఈ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది అనేటువంటిది ఈ అభద్రతను తొలగించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి వినాయక్ రెడ్డి గారు చేస్తున్న కృషి అభినందనీయం అనేది భావిస్తూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. పూణే నుంచి వెళ్ళి హైదరాబాద్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది బీజేపీ యొక్క ప్లాన్లో భాగంగానే చేస్తుండ్రు. దానికి రేవంత్ రెడ్డి కూడా సరే అని చెప్పాడు. ఇప్పుడు సెక్రటరీ ఎంసీపీఐ ముఖ్యంగా ఏ రకమైనటువంటి శతభిషం లేకుండా రెండో రాజధాని ప్రతిపాదన కానీ కేంద్రపాలిత ప్రాంతం అనేటువంటి ప్రతిపాదనను ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా పిలుపునివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు కామ్రేడ్ చలపతిరావు గారు చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు హైదరాబాదు రెండవ రాజధాని అని చెప్పినటువంటి సందర్భం, సమయం వేరు. కానీ ఈరోజు ఉండబడినటువంటి కేంద్రంలో ఉండబడినటువంటి మనవాద పాసిస్ట్ బీజేపీ దేశంలో తన పాసిజాన్ని ఏ రకంగా పాదుగొలపాలనేటువంటి అంశం కాడికి వచ్చినప్పుడు చాలా తీవ్రంగా తాను మెజార్టీ పార్లమెంటు స్థానాలు ఉన్నప్పుడు చేయలేనటువంటి పనిని ఈరోజు మైనార్టీ సీట్లతో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఉండబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు యొక్క అండదండలతోటి చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాలను తీసుకొని రుద్దడం అనేది జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగమే జమ్మూ కాశ్మీర్ యొక్క రక్షణ కోసం 370 ఆర్టికల్ను రూపొందిస్తే దాన్ని కలంపోటుతోటి సవరించి ఇలా జమ్మూ కాశ్మీర్ యొక్క అస్తిత్వాన్ని దెబ్బగొట్టింది కార్పొరేట్ వర్గాల కోసము అనేటువంటి విషయం మనందరికీ తెలుసు.
ఈరోజు హైదరాబాదును కూడా ఈ కార్పొరేట్ వర్గాలకు దారదత్తం చేయడానికి, తెలంగాణకు తలకాయగా ఉండబడినటువంటి హైదరాబాదును దెబ్బగొట్టడానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ బయటికి రాజకీయంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు కనపడ్డా పరిపాలన విధానాల కాడికి వచ్చినప్పుడు మొత్తానికి బీజేపీ తీసుకునేటువంటి విధానాలనే సంపూర్ణంగా బలపరుస్తున్నాడు. దాంట్లో భాగంగానే నిన్న సిఆర్పిఎఫ్ అధికారులతోటి సమావేశం పెట్టి హైదరాబాదులో ఉండబడినటువంటి మా మధ్యలో ఉండబడినటువంటి భూముల వివాదము పరిష్కారం చేసుకోవడానికి డీజీపీ గారితో కమిషన్ను నియమిస్తూ ప్రకటన చేయడానికి చొరవ చూపెట్టినటువంటి ఇదంతా కూడా మనం మీడియాలో చూసాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రింగ్ రోడ్ ఉంది, దాన్ని RRRగా మార్చారు, రైల్వేలు మెట్రోల విస్తరణ, దాంతోపాటు హైదరాబాదులో చుట్టుపక్కల ఉండబడినటువంటి కార్పొరేషన్లను మున్సిపాలిటీలను విలీనం చేయడం, మళ్ళీ 3 కార్పొరేషన్లుగా విడగొడతామనేటువంటి ప్రతిపాదనలు తీసుకురావడం, ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించి ప్రజల్ని మైండ్ అంతా డైవర్ట్ ఆ వైపున చేసి కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి ఆలోచనల్ని చాప కింద నీరులాగా అమలు చేసేటువంటి ఒక ఎత్తుగడతోటి ఈ ప్రభుత్వం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే కేంద్రంలో మోడీ ఉన్న పక్కకు ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క అండదండలతోటి ఆ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి చంద్రబాబు కోరికలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మోడీ ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కన్నంతా తెలంగాణ మీద ఉంది. మోడీ కూడా పార్లమెంటులో స్పష్టంగా చెప్పాడు, అసలు తెలంగాణను ఇవ్వడమే నాకు ఇష్టం లేదు అని. ఉంటారండి, తల్లిని చంపి పిల్లని అనాథం చేసినటువంటి పద్ధతుల్లో పార్లమెంటులో తలుపులేసి తెలంగాణను ప్రకటించారు అని చెప్పి ఆయన ప్రకటించాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా తెలంగాణ విషయంలో తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదనేటువంటి దాన్ని స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మన యొక్క భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో ద్రావిడ సంస్కృతి మీద దండయాత్ర చేసేటువంటి ఒక పెద్ద కుట్ర కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దక్షిణ భారతదేశానికి తల మానికంగా ఉండబడినటువంటి ఈ హైదరాబాద్ను తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బగొట్టాలనేటువంటి కుట్ర కూడా ఈ కార్పొరేట్ పెట్టుబడిదారు వర్గం చేస్తూ ఉంది. వాళ్లకు అండదండలు ఇస్తున్నటువంటి పాలకులు కూడా దానికి కొమ్ము గాయడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికే మనం పరిమితం కాకుండా కొంత మేధావుల్ని, విస్తృత యువతను, విద్యార్థి లోకాన్ని కూడా సమీకరించి ఒక సెమినార్ పెట్టి ఈ యొక్క కాన్సెప్ట్ను విస్తృతంగా తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్లే విధంగా ఈ TSDF వేదికగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సమావేశ అధ్యక్షులకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. వాస్తవానికి ఆ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తే, ఒక గవర్నర్గా పనిచేసిన వ్యక్తే చెన్నైనేని విద్యాసాగర్ రావు గారే తన మనసులోని మాటను చెప్పాడంటే RSSలో ఇది చాలా సీరియస్గా జరుగుతుంది. వాస్తవానికి చెప్పాలంటే ఆ రోజు అంబేద్కర్కు భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు హైదరాబాదు భారతదేశంలోనే మధ్యలో ఉన్నది, చాలా సెక్యూరిటీ ప్లేసు, డెక్కన్ పీఠభూమి, దాన్ని 2వ రాజధానిగా చేస్తే బాగుంటుంది అని అనడం, దానిని ఇప్పుడు మీరు తెర మీదకి తీసుకొచ్చి హైదరాబాదును 2వ రాజధానిగా చేయాలన్న ఆలోచన. తర్వాత ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలోనే ఒక డెడ్లైన్ పెట్టి మేము 31 మార్చి 2026 లోపల భారతదేశంలోనే ఎక్కడ నక్సలైట్ లేకుండా చంపేస్తామని చెప్పి డెడ్లైన్ ఇవ్వడం అనేది చాలా క్రూరత్వం. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాదులో చాలా పెద్ద ఎత్తున టెర్రరిస్టులు ఉన్నారు. ఓల్డ్ సిటీ ప్రాంతంలో ముస్లింలు, అదేవిధంగా హైదరాబాదులో తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర ఉంది. ఇక్కడ అర్బన్ నక్సలైట్లు ఎక్కువ ఉన్నారు. కాబట్టి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే మిలిటరీ ఆధీనంలో ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు, మొత్తం వారి అనుసంధానంలో ఈ వ్యవస్థ నడుస్తుందన్న ఆలోచనతోని ఈరోజు
కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దాన్ని మనం ఇప్పటికైనా పసిగట్టి పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాదును చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. మూసి ప్రక్షాళనే కానీ, హైదరాబాదులో మున్సిపాలిటీలను 150 నుంచి 300 చేయడమే కానీ, తర్వాత హైదరాబాదును 12 డివిజన్లుగా విభజించి 12 డివిజన్లకు కమిషనర్లను నియమించడం, అదేవిధంగా హైదరాబాదును 3 జోన్లు చేయడం, 3 జోన్లకు ఈ రకంగా విభజించి పాలించడం అనే విధంగా తెరమీదికి తేవడం, ఇది పెద్ద కుట్ర. అధికారంలో ఎవరున్నా ఆ అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులైనా ఈరోజు నరేంద్ర మోడీని ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి కలుస్తూనే ఉన్నాడు. ఇది ఈ ప్రభుత్వానికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు మాట్లాడుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, బయటికి మాత్రం శత్రువులాగా నటిస్తారు. కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే రెవల్యూషనరీ సోషల్ పార్టీ కూడా అందులో భాగస్వామిగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్యక్రమంలో ఇప్పుడు విజయ్ సిపిఎంఎల్ న్యూ డెమోక్. ఈ మట్టిలో పెళ్ళిబుక్కినటువంటి ఉద్యమాలను, ప్రజా ఉద్యమాలను, విప్లవోద్యమాలను నేపథ్యంగా భారతదేశంలోనే అత్యంత చైతన్యశీలమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి భావాలు ఈ తెలంగాణ బిడ్డల రక్తంలో పొంగి పొర్లుతూ ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా హైదరాబాద్లోనే మొట్టమొదటి ప్రతిస్పందన రావడం, దాని మీద విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున స్పందించడం, ఆ సమస్యని పరిష్కరించేంత వరకు అంతు చూడకుండా వదిలిపెట్టలేనటువంటి స్థితి ఈ గడ్డ మీద ఉన్నది. కాబట్టి దీనిని ఎలాగైనా అణిచిపెట్టాలి. ఇక్కడ పెళ్ళిబుక్తున్నటువంటి నినాదాలను తొక్కిపెట్టాలి, వస్తున్నటువంటి ఉద్యమాలను అణిచివేయాలన్నటువంటి లక్ష్యం రాజ్యానికి ఉన్నది. అసలు ఇంతమంది పెద్దలు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినట్టు 2వ రాజధానిగా దీనికి అవకాశం ఉంది, దీన్ని మేము పరిపూర్తి చేస్తాము అనేటువంటి ఆలోచనలలో వాళ్ళు ముందుకెళ్తున్నట్టు, యూటీ చేసేటట్టు, దీనికి ప్రత్యేక హోదా ఇచ్చేటట్టు అనేక అంశాలు చెప్పారు. అసలు ఈ 2వ రాజధాని రావడం వల్ల ఎవరికి ఉపయోగం? ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకా, కర్షకులకా, లేకపోతే కార్పొరేట్ శక్తులకా, నిరంకుశ పాలక వర్గాలకా అనేటువంటిది మనం లోతుల్లోంచి, మూలాల్లోంచి ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆదాయ వనరులు ఎవరి గుప్పిట్లో ఉన్నాయి? ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారం ఎవరు అనుభవిస్తున్నారు? ఏ వర్గాలు ఈ తెలంగాణను పరిపాలిస్తున్నాయి? ఎవరికి ఈ 78 సంవత్సరాల కాలంలో ఈ స్వాతంత్ర ఫలాలు అందాయి? వీటన్నింటినీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి, మేధావి, ప్రజాస్వామికవాదులు ఈనాటికి తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా ఉన్నటువంటి ఈ తెలంగాణలో, కొట్లాడి సాధించినటువంటి ఈ తెలంగాణలో నీళ్లు ఎవరికి పోయాయి, నిధులు ఎవరికి చెందాయి, ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి? ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చేటువంటి ఈ యూటీ ఎవరి ప్రయోజనాలు నెరవేర్చుతుంది. కాబట్టి మేధావులారా, మీరందరూ వీటన్నింటి మీద లోతుగా పరిశీలన చేయండి. కింది స్థాయి నుంచి, పల్లె నుంచి ఢిల్లీ దాకా మళ్ళీ మనం మరో పోరాటానికి
సన్నద్ధం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు. పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ పైన కుట్రల కత్తులు లేయడం అనేటువంటిది సహజంగా ఊహించిందే. ఇది ఒక భావాజాలంకి అలాగే తెలంగాణకు మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం ఈరోజుది కాదు, ఇది కొత్త కూడా కాదు. విద్యాసాగర్ రావు మెల్లిగా సన్నాయి నొక్కులు నొక్కి చెప్పడం అనేది చాలా కాలంగా చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో కూడా ఈ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా మనం చాలా స్పష్టంగా చేస్తున్నాం. ఇది కనుక అంటే యూటీ అయితే మంచిదైతే, రెండో రాజధాని మంచిదైతే ఏదొచ్చినా మాకు మొదలు కావాలని అడుగుతారు ఆంధ్రోళ్ళు. అది మాకు అమరావతికి కావాలని అడిగేటోడు చంద్రబాబు. ఇది అభివృద్ధి కాదు, ఇది విధ్వంసం ఏదైనా ఉంటే తెలంగాణకు పోవాలంటాడు ఆయన. కాబట్టి ఆ రెండు కళ్ళ సిద్ధాంతం కలిగినటువంటి చంద్రబాబు కుట్రల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు హైదరాబాద్ గొప్పగా ఉండాలి, హైదరాబాద్ చల్లగా ఉండాలి, హైదరాబాద్ అభివృద్ధి కావాలని ఎప్పుడు కోరుకోలే. వాళ్ళు వచ్చిందే హైదరాబాద్ను దోపిడీ చేయడానికి, వ్యాపార దృక్కోణంలో మాత్రమే హైదరాబాద్ను చూసిండ్రే తప్ప ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సాంప్రదాయాలు, ప్రజలకు ఉండేటువంటి గంగా జమున తహజీబ్ను వాళ్ళు ఎప్పుడు ఈ గొప్ప సంస్కృతి వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఇన్నేళ్ళైనా వాళ్ళు హైదరాబాద్లో భాగం కాలేకపోయినారు, వాళ్ళు వేరుగానే చూసినారు. అంటే ఈ హైదరాబాద్ ప్రాంతంలో దేశంలో నుంచి వచ్చినటువంటి నలుమూలల ప్రజలు హైదరాబాద్ సంస్కృతిని అర్థం చేసుకున్నాం, ఈ కమ్యూనిటీ మాత్రం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ విషయాల్ని మనం పక్కన పెడితే యూటీ ప్రతిపాదననే హైదరాబాదును లూటీ చేయడం కోసం, ఈ హైదరాబాదును లూటీ చేయడం కోసం వచ్చినటువంటి ఈ ప్రతిపాదన తెలంగాణ పోరాడి సాధించుకున్నటువంటి పోరాటాలేమి ఇక్కడ కొత్త కాదు. తెలంగాణ ప్రజలకు ఎవరో పోరాటాలు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మరో ఉద్యమానికి సిద్ధపడి సాధించుకున్నటువంటి తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలో తెలంగాణలో ఉన్న చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఈరోజు దేశంలో కేంద్ర సర్కారు లేదా ఒక భావాజాలం ఈ దేశంలో ఒక ఆధిపత్యాన్ని చలాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక ఫాసిస్టు నాజీ ధోరణిలో మొత్తం దేశవ్యాప్తంగా రెండే హిందువులు ముస్లింలు ప్రాతిపదికన దేశాన్ని నిలువున చీల్చి ఒక ఎమోషనల్ క్రియేట్ చేసి ఆ ఎమోషనల్ పైన వాళ్ళు రాజ్యాన్ని నడపాలనేటువంటి ప్రయత్నం. బెంగాల్కి వచ్చేవరకు బంగ్లాదేశ్ నుంచి జొరబాట్లు ఉన్నాయి. అసలు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వస్తుంది కదా, ఇది చొరబాట్లు లేకుండా బీఎస్ఎఫ్ చూడాలి కదా అంటే కాదు, దీది భూములు ఇవ్వట్లే, సహకరించట్లేదని కొత్త పల్లవి చెప్పడం. ఈ భూముల్ని తీసుకోవడంలో కేంద్ర సర్కార్కు పూర్తి దేశ రక్షణ, దేశ భద్రత విషయంలో పూర్తి అధికారం ఉంది. కానీ అసలు చట్టాలు ఎక్కడా చెప్పరు. అంటే ఇంతకుముందు చలపతిరావు గారు చెప్పినారు దీనికి పార్లమెంటు, అసెంబ్లీ ఆమోదాలు కావాలని. నిజానికి మన దగ్గర నుంచి 7 మండలాలు తెలంగాణ భూభాగాన్ని లాక్కున్నప్పుడు ఏ అసెంబ్లీ పార్లమెంట్ అనుమతులు తీసుకున్నారండి? అంటే ఒక నియంతృత్వ రాజ్యంలో ప్రజాస్వామ్యం ఉంటుంది, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుంది అని అనుకోవడానికి వీల్లేదు. కేవలం ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు హైదరాబాదును యూటీ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి గంగా జమున తహజీబును బద్దలు కొట్టడానికి. బండి సంజయ్ గారు ప్రతిసారి అంటారు హైదరాబాదులో జూబ్లీహిల్స్ పైన, అవసరమైతే ఓల్డ్ సిటీ మీద మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. అంటే దేశ భూభాగంలోని దేశ ప్రజలపైన మేము ఎయిర్ బాంబింగ్ చేస్తాం, సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పి ప్రతిసారి అంటుంటాడు. ప్రజా ఆమోదం లేని చోట, ప్రజలు తమకు అనుకూలంగా లేని చోట ఒక లెఫ్టినెంట్ గవర్నర్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ ఏజెంటును నియమించి ఆర్మీ కంట్రోళ్ళు, పోలీస్ కంట్రోల్ అంతా టీజీపీ కంట్రోల్లో ఉండదు. అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్లో ఉంటుంది మొత్తం పోలీస్ వ్యవస్థ. అట్లా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఒక అన్రెస్ట్ తీసుకురావాలనేటువంటి కుట్రలో భాగంగా
ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండరు, జిహెచ్ఎంసీ లేకపోతే యూటీ పరిధి ఎంత ఉంటే అంత. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి కుట్ర, తెలంగాణ సంస్కృతిని కూనీ చేసేటువంటి కుట్ర, తెలంగాణ వనరులను దోచుకోపోయేటువంటి ఈ కుట్రని తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ లూటీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలంతా ఏకమై మరోసారి ఉద్యమిస్తారు. ఉద్యమాలు, పోరాటాలు తెలంగాణ కొత్త కాదు. మీరు అట్లాంటి ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజల వైపు నుంచి ఇట్లాంటి సమాధానాలు తప్పకుండా ఉంటాయి. పోరాటాల ద్వారా దాన్ని తిప్పికొడతారు. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. వినాయకన్న రెండవ రాజధానిగా చేయడానికి గల కారణాలను వివరించినటువంటి సందర్భాన్ని చూస్తే, లేదా తను కానీ జడ్సన్ గారు కానీ మాట్లాడినటువంటి క్రమంలో వచ్చినటువంటి 2 అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, ప్రధానంగా ఐఏఎస్ కోచింగ్ ఇచ్చేటటువంటి అకాడమిక్ కోచింగ్ ఇచ్చేటటువంటి బాలలత గారు చెప్పే ఏ అంశమైనా సహజ సిద్ధంగా నాకు తెలిసిన మేరకు అధికారికమైన అంశాలు మాత్రమే చెప్తారు. ఎందుకంటే అది అకాడమిక్ సంబంధించినటువంటి అంశాలు కనుక అకాడమిక్ వ్యతిరేకంగా ఉండే అంశాలు చెప్పే అవకాశం లేదు. అంటే తను చెప్పిన విషయాన్ని అయితే నేనైతే ఫాలో కాలేదు, కానీ వాళ్ళు చెప్పి తన మీద దాడి చేసి దాన్ని తీసేయించే విధంగా చేశారు అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, రెండవది జడ్సన్ గారు వ్యక్తం చేసినటువంటి దాంట్లో ప్రధానంగా వి ప్రకాష్ గారి ఇంటర్వ్యూని కూడా నేను చూశాను. ప్రకాష్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి దాంట్లో తను కూడా ఒక అంశాన్ని అధికారికంగా చెప్పాడు. సెంట్రల్ కమిటీ వేసినటువంటి కమిటీలో ఉన్నటువంటి ఒక తనకు దగ్గరి మిత్రుడు ఇట్లా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నాకు చెప్పాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఈ 2 అంశాల ఆధారంగా మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను పూనుకుంటుంది అనే దానికి బలోపేతం చేసే విధంగా సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మాట్లాడిన మాటలు దోహదం చేసే విధంగా ఉన్నాయి. కనుక ఇవాళ హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించి వాస్తవానికి తెలంగాణ ఉద్యమ కాలంలో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వివిధ రంగాలలో పనిచేసి ఉద్యమాన్ని విస్తృతం చేసినటువంటి క్రమంలో అభివృద్ధి అనేది ఒక సెంటర్గా జరగకూడదు అని ఒక పెద్ద నినాదంగా ఉన్నటువంటిది నాకు తెలిసి అయితే. కానీ ఇప్పుడు ఒక సెంటర్గానే అభివృద్ధి జరుగుతున్నటువంటి క్రమంలో మనం అంటే మన వ్యతిరేకతను కొంత వ్యక్తం చేసినా అది చాలా బలహీనంగా ఉన్నది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. కనుక మొదటగా ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరిగే విధంగా చేయాలి అనేటువంటిది కూడా ఎజెండా పైన రావాల్సింది ఉంది అనేది నేను అయితే భావిస్తున్న అంశం. దాంతోపాటుగా ఇంతకుముందు మిత్రులు కూడా వ్యక్తం చేసినటువంటి దాంట్లో 666 మధ్యలో ఉన్నటువంటి భూభాగానికి సంబంధించినటువంటిదంతా కూడా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లకు అటాచ్గా అయ్యే విధంగా చేస్తున్నారు అని అంటే క్రమంగా ప్రజాస్వామ్యంలో వికేంద్రీకరణ జరుగుతుండాల్సినటువంటి క్రమంలో అన్ని అంశాలలో కేంద్రీకరణ జరుగుతూ ఉంది. ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాస్తవానికి వ్యతిరేకించి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ ఆ విషయాలను పట్టించుకునేటటువంటి ప్రజా సంఘాలు కావచ్చు లేదా ప్రజలు కానీ పెద్దగా పట్టించుకున్నట్టుగా కనబడతలేదు. కనుక ఈ విషయాలను పట్టించుకొని చెయ్యాలి అని అనుకున్న వాళ్ళం దీనికి పెద్ద ఎత్తున పూనుకుంటే తప్ప దాన్ని మనం నిలవర్చేటటువంటి అవకాశం లేదు. అయితే వినాయకన్న పిలిచిన క్రమంలో నేను అటెండ్ అవుదామని వచ్చాను. అయితే వినాయకన్న మీద నాకు ఒక చిన్నపాటి ఒక పాజిటివ్ అంశం ఉంది. మనము చాలామంది అనుకుంటున్నట్టుగా తెలంగాణ 2వ దశ పోరాటం ముందు భూమికను తయారు చేయడానికి విస్తృత స్థాయిలో కరపత్రాలేసి చాలా గ్రామాలలో చాలా ప్లేసెస్లలో మాలాంటి వాళ్ళను కలుస్తూ
సమాచారాన్ని ఇస్తూ తను ఒక ప్రచార సరళిని ఏర్పాటు చేసినటువంటి ఒక టీం వినాయక్ అన్నకు ఉంది. కనుక ఇప్పుడు నేను తనను కోరేది ఏంటంటే, ఇవాళ రెండవ రాజధానిగా కావడానికి ఉన్నటువంటి ఏమి కారణాల మూలంగా రెండవ రాజధానిగా మారుస్తారు అనే విషయాన్ని క్లియర్గా రాస్తూ, రెండవ రాజధానిగా జరిగితే రాబోయే పరిణామాలు ఏమిటి అనే విషయాన్ని మీద ఒక కరపత్రం వేయాల్సిన అవసరం ఉంది. ఆ కరపత్రాన్ని మీకు తెలిసిన శ్రేణుల మేరకైనా వివిధ పట్టణాలలో ఆ కొద్దిమంది వ్యక్తులతోటైనా ఈ చిన్నపాటి సమావేశాల్లో ప్రెస్ మీట్లో మాదిరిగా చేసి ఆ రకంగా విస్తృత స్థాయిలో తీసుకెళ్ళగలిగితే మనం ఎంత విస్తృత స్థాయిలో ప్రచారాన్ని ఆ అంశానికి కావలసినటువంటి మ్యాటర్ను ప్రజలకు, మన తెలంగాణ ప్రజలకు ఇవ్వగలిగితే అప్పుడు మాత్రమే ఆ తెలంగాణ ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజా సమూహాలు కావచ్చు కదిలే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కదిలే అవకాశం లేదు. కనుక ఆ దిశగా వినాయక్ అన్న అడుగులు వేయాలని, ఆ అడుగులలో నేను కూడా తనతో పాటు అడుగులు వేసి నడవడానికి సిద్ధమనే విషయాన్ని తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుడు విరమించుకుంటుంది అంటే మన నుంచి వచ్చినటువంటి పెద్ద ఎత్తున జరిగే నిరసన ద్వారానే మాత్రమే ఇది విరమించుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు లేదు. లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినటువంటి 2-3 ఘటనలలో తన నిర్ణయాలను వెనుకకు తీసుకున్న విషయాన్ని కూడా మనం చూడొచ్చు. కనుక మనకు ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉంది. మనం పనిచేస్తే ఆ దిశగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చేయాలని కోరుతూ మీతో పాటు నేను నడుస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. కి సంబంధించి పూర్వాపరాలు, దాని పర్యవసనాలు ఏందో కూడా ఇంతకుముందే చెప్పి ఉన్నారు. అందులో కొన్ని కీలకమైన అంశాలు ఏంటి అంటే, ఒక విద్యాసాగర్ రావే కాదు, మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల సదస్సులో రెండో రాజధానికి సరిపోయేంత అవస్థాపన సౌకర్యాల కల్పన ఉంటుంది, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించాడు. కాదనకుండానే వీళ్ళు అటువైపు వెళ్తూ ఉన్నారు. కేవలం వీళ్ళిద్దరే కాకుండా విద్యాసాగర్ రావు లాంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులే కాకుండా మన దళిత ఉద్యమ నాయకత్వంలో కొనసాగుతున్న చాలామంది రెండవ రాజధాని చేయాలని తిరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది చానాళ్ళుగా దీన్ని ముందు పెట్టుకొని వచ్చిండ్రు. వాళ్ళు అందరికంటే ముందు విద్యాసాగర్ రావు గారి కంటే ముందు నుంచి ఈ ప్రయత్నం కొనసాగింది. మళ్ళీ న్యాయ రంగంలో పనిచేసిన ప్రొఫెసర్లే దానికి నేతృత్వం వహిస్తున్న సందర్భాలు కూడా కనపడ్డాయి. ఇటు వీటితో పాటు ఇక మిగతా వాళ్ళంతా అరాచక గుంపుకు కూడా ఇది ఒక నినాదంగా మారిపోయిన సందర్భం కూడా ఉంది. ప్రతి ఒక్కరు దేశభక్తి చాటున ఎట్లా దాచుకుంటారో, చేయాల్సినటువంటి ఘనకార్యాలు చేసి దేశభక్తి వెనుక ఎట్లయితే దాచుకుంటారో అట్లనే వాళ్ళ ఈ మాటలు చెప్పి అంబేద్కర్ వెనకాల దాచుకుంటున్నారు. అంబేద్కర్ గారు చెప్పిన సందర్భంలోని ట్రూ సెన్స్, ఇప్పుడు ఆ ట్రూ సెన్స్కు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అయ్యాల్టే ట్రూ సెన్స్లో అసలు మొత్తంగా చెప్పాలి అంటే మొదటగా మనం ఎక్కడి దాకా పోయింది అంటే సెంటర్ అనే పదం మాట్లాడడం దాకా పోయింది. మన జీవితకాలంలో ఫెడరల్ అనే రాజకీయ స్ఫూర్తి నుంచి సెంటర్ అనే స్ఫూర్తికి మారినాము. ఫెడరల్ దాంట్లో మనం ఎన్నడూ కూడా గతంలోని తెలంగాణ ఉద్యమంలో పాతకాలంలో సాయుధ పోరాట రచన కాలంలో కూడా యూనియన్ సైన్యాలు అనే పదాన్ని ఉపయోగించినాం, కానీ సెంటర్ అనే పదాన్ని ఉపయోగించిన సందర్భాలు లేవు. యూనియన్ అనేటటువంటి రాజుగారు వచ్చారు, కుప్పల జేబీ రాజు గారు రండి సార్. అయితే మిత్రులారా, మరొక అంశం ఏంటి అంటే ఇక్కడ యూనియన్ స్థాయికి, అంటే యూనియన్ అనేటువంటి నేపథ్యం నుంచి ఇవాళ ఒక బలమైన కేంద్రంగా రూపొందుతున్న కాలం ఒకటి కనిపిస్తున్నది. దీన్ని మనం ఫెడరల్ స్ఫూర్తికి ఇది ఒక విరుద్ధమైంది. రెండో అంశం ఏంటి అంటే చాలా
పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, డి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఒక చరిత్రను, భౌగోళిక నేపథ్యాన్ని రద్దు చేసేందుకు భారత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. అసలు ఈ దేశ చరిత్రనే రద్దు చేసింది. పార్ట్ బి రాష్ట్రాలను తీసి పార్ట్ ఏలోనో పార్ట్ సిలోనో చేర్చడం జరిగింది. వాస్తవానికి పార్ట్ బి అన్నీ కూడా చాలా సంస్థానాలు, సంపన్నమైనవి, చరిత్ర కలిగినవి, భౌగోళికమైనవి. వీటన్నిటిని రద్దు చేసి పార్ట్ బిలు కాస్త ఎగరగొట్టిండ్రు. అక్కడే దాదాపుగా ఏ పార్ట్ బి రాష్ట్రం కూడా తనకు తానుగా స్వచ్ఛందంగా వచ్చి యూనియన్లో భాగం కాలేదు. యూనియన్ ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను నమ్మి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఫెడరల్ స్ఫూర్తితో నడపటానికి అంబేద్కర్ లాంటి వాళ్ళు చేసిన రాజ్యాంగంలోని ప్రాణాన్ని గుర్తించి వీళ్ళు అందులోకి వచ్చింది. వీటన్నిటిని పక్కకు నెడుతూ ఇంకొక అంశాన్ని కూడా తీసుకొని, అంటే మనం ఎట్లయితే ఇది కేంద్రం బలంగా మారుతూ వచ్చిందో, ఒకప్పటి చరిత్ర, ఒక అసంబద్ధమైన చరిత్రకు, అసంబద్ధమైన భౌగోళిక విన్యాసాలకు కేంద్రమైనటువంటి ఢిల్లీ ఇవాళ ముట్టడికి వెళ్ళిపోయింది. కాబట్టి దాని నుంచి కేంద్రమో, జాతీయ రాజకీయాలు, పెట్టుబడి రాజకీయాలు ఇక అక్కడ ఏమీ లేదనే విషయం అర్థమై దాని యొక్క నేపథ్యాన్ని ఢిల్లీ బయటికి వచ్చింది. ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సి వస్తే ముంబై నగరం ఎవరికి చెందాలి అన్నప్పుడు అంబేద్కర్ గారి అభిప్రాయాలు, బహుశా ఈ దేశంలో అత్యంత ప్రజాస్వామికమైన అభిప్రాయాలు ముంబై నగరం ఎవరికి చెందాలి అనే సందర్భంలో వచ్చింది. దాన్ని మనం తెలంగాణ ఉద్యమంలో చాలా అద్భుతంగా అడాప్ట్ చేసుకోగలిగినాం. జయశంకర్ సార్ ప్రతి సందర్భంలో ఉపన్యాసం ఇస్తూ హైదరాబాద్ ఎటో పోద్ది అనుకున్నప్పుడు, హైదరాబాదు పోదలుచుకుంటే మీరు ఎవరైనా రావచ్చు, కిరాయిదారులు ఉండవచ్చు, సున్నం కొట్టుకోవచ్చు, కానీ దాన్ని బంగారుపల్లెం లెక్క వచ్చి ఉపయోగించుకుంటా అంటే కుదరదు. ఇంటికి గెస్ట్లకు వస్తూ తినిపోవచ్చు, కానీ బంగారుపల్లెం కూడా తీసుకొని పోవడానికి వీలేదు. మా హైదరాబాద్ బంగారుపల్లెం లాంటిది అని ఆయన బొంబాయి విషయంలో చెప్పిన విషయాన్ని మనం హైదరాబాద్ విషయంలో అడాప్ట్ చేసుకొని వచ్చినాం. హైదరాబాద్ని కాపాడుకునే క్రమంలో మీరు గినక మీరు గినక హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం చేస్తే దానికి 200 కిలోమీటర్ల పరిధి తెలంగాణ ఉంది. నీళ్లు కానీ విద్యుత్ కానీ రానియకుండా చేస్తామనే హెచ్చరికలు కూడా చేసినాం. ఈ సందర్భం ఒకటి కనిపిస్తూ ఉన్నది. ఇంకొక పక్కంగా ఒకటే అంశం మీ దృష్టి తీసుకొస్తున్నాను. అంబేద్కర్ ఆ రోజు వివరించిన దాంట్లో సౌత్ ఫెడరేషన్, నార్త్ ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలి. సౌత్ ఫెడరేషన్కు ఒక కేంద్రం, నార్త్ ఫెడరేషన్కు ఒక కేంద్రం ఉంది. నార్త్ ఫెడరేషన్కు ఢిల్లీ ఉంటుంది. సౌత్ ఫెడరేషన్కు చెక్ అండ్ బ్యాలెన్స్గా పెద్ద రాష్ట్రం కావాలి. నార్త్లో యూపీ లాంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. మెజారిటీ దానికి దారి తీస్తుంది. దేశం నిలబడాలి అంటే, సమగ్రంగా ఉండాలంటే సౌత్ ఫెడరేషన్ ఉండాలి. సౌత్ నార్త్ రాజాజీ ఆలోచనలు పంచుకున్న తర్వాత వచ్చినటువంటి ఆలోచనలో నార్త్ కేంద్రంగా ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాల్లో అద్భుతమైన వైవిధ్యత కలిగినటువంటి ప్రాంతం హైదరాబాదుని సౌత్ ఫెడరేషన్ చేసి, హైదరాబాద్ కేంద్రంగా సౌత్ ఫెడరేషన్ చేసి, ఎట్లా ఉత్తరాదికి ఒక ఫెడరేషన్ ఉంటుంది, రెండింటిని కలిపి కాన్ఫెడరేషన్ చేయాలన్నాడు ఆయన. నార్త్ సౌత్ కలిపి ఇందులో నుంచి కొంతమందిని అందులో నుంచి తీసుకొని కాన్ఫెడరేషన్ చేయాలన్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇది రెండో రాజధానికి ఉపయోగపడే తీరుతెన్నులు ఇక్కడ సౌత్ ఫెడరేషన్ నుంచి హైదరాబాద్కు ఉంటాయి. ఇది ఎట్లా ఉన్నది రక్షణ పరంగా కావచ్చు, ఆయన చాలా చెప్పిండు సార్ ఇయ్యల్దాకా కూడా. ఇన్నిటి రీత్యా వీటిని ఇవాళ మార్చి పూర్తిగా భూమి మీద మీరు ఇయ్యల్దాకా సార్ చెప్పినట్లు ఇది మార్వాడి కేంద్రంగా మార్చడం, ఆంధ్ర కేంద్రమే కాదు మార్వాడి కేంద్రంగా మార్చడం. మార్వాడి కేంద్రం ఊళ్ళలోకి 2000 జనాభా వచ్చిన చోట్లనే ఏం జరుగుతుందో మీరు చూసారు. మార్వాడి వ్యాపారి 2000 జనాభాను ఊళ్ళలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల రైటిస్ట్ వింగ్లకు సంబంధించిన ఆర్థిక పెట్టుబడి మొత్తం వాళ్ళు సహకరించారు. 2000 జనాభా ఉన్న గ్రామాల్లో ఇలా ఒక మాటలో చెప్పాలంటే మత విద్వేషాలు చోటు చేసుకున్నాయి. రేపు హైదరాబాద్ ఆ స్థితికి చేరుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటిదే. సామాజిక బ్లాస్టింగ్ జరిగే అవకాశం ఉన్నది. ప్రజల్ని ఒక అగ్నిపర్వతం మీద నిలబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేయొద్దని, దీనిలో ఉన్నటువంటి అన్ని రకాల అంశాలను మరింతగా లోతుగా ప్రజలకు అర్థం చెప్పే విధంగా మనం అందరం కలిసి ప్రయాణం చేద్దామని ఆ వైపుగా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రయత్నంలో ఒక మొదటగా భూమిక తీసుకున్న టీఎస్డీఎఫ్కు వినాయక్ రెడ్డి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజెప్తూ కృతజ్ఞతలతో సెలవు సార్. కుట్రలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఆంధ్ర మీడియా, ఎల్లో మీడియా చంద్రబాబు కోసం పనిచేస్తూ తెలంగాణ పైన, ఇక్కడ వనరుల పైన ఎలా దోపిడీ చేయాలనో సూచనలు ఇస్తూనే ఉన్నాయి చంద్రబాబుకి. అయితే దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి మనము హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్ని రెండో రాజధానిగా ప్రకటించాలి లేదా యూనియన్ టెరిటరీగా మార్చాలి అనే
ప్రతిపాదనలు, సూచనలు రాజకీయ నాయకుల ద్వారా లేకపోతే కొన్ని పార్టీల ద్వారా మనం వింటున్నాము. అయితే ఇది మెల్లమెల్లగా హైదరాబాద్ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రాంతానికి ఉన్న సోయిని దెబ్బతీసే ప్రయత్నం. వాస్తవానికి రాజకీయ పార్టీలు లేదా ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడని, ఎన్నడూ కూడా ప్రజలు డిమాండ్ చేయని, ఏమాత్రం కూడా ప్రజలకు సంబంధం లేని అంశాలను ముందుకు తెచ్చి ఆ పార్టీల యొక్క ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేయడము, దాంతోపాటు బడా పెట్టుబడిదారులకు స్వాగత పరదాలు తెరిచే ప్రయత్నం చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ యొక్క పరిధి పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రభుత్వాన్ని ఎవరు డిమాండ్ చేస్తున్నారు? చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని హైదరాబాద్లో కలపాలని అడగలేదు. వాస్తవానికి ఇంకా అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళైతే మమ్మల్ని హైదరాబాద్ నుంచి విడదీయండి మహాప్రభు, ఎందుకంటే ఎంత దూరం పోవాల్సి వస్తుంది, మాకు సమస్యలు చాలా ఉన్నాయని మాట్లాడుతున్నాయి. నువ్వు 150 డివిజన్లు పోయి 300 డివిజన్లు అంటే నువ్వు కుట్ర పన్నుతున్నావు. రేవంత్ రెడ్డి నీ వెనకాల చంద్రబాబు ఉండి నీకు నడిపిస్తుంటే మధ్యలో నరేంద్ర మోడీని పెట్టి మీరు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం. 300 డివిజన్లు అక్కడ ఎట్లయితే ఢిల్లీలో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారో, అది ఎట్లానైతే కేంద్ర పాలిత ప్రాంతంగా ఇప్పుడు ముందుకు పోతుందో, అదేవిధంగా ఇక్కడ కూడా హైదరాబాద్ని కూడా దీని యొక్క పరిధి పెంచి కేవలం మీ వ్యాపార వర్గాల కోసము, మీ సినిమా యాక్టర్ల కోసము, లేకపోతే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, మరీ ముఖ్యంగా ఆంధ్ర పెట్టుబడిదారుల కోసము జరుగుతున్న నాటకము, జరుగుతున్న కుట్ర. తెలంగాణ ఉద్యమకారులు ఇంకా సోయి కోల్పోలేదు. మనం ఎప్పుడు కూడా రియాక్టివ్గా ఉన్నాం, కానీ ఇప్పుడు ప్రొయాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఏంటిదంటే ఒక నష్టం జరిగిన తర్వాత లేకపోతే సమస్య వచ్చిన తర్వాత దానికి స్పందిస్తూ వచ్చినాం, కానీ ఇప్పుడు మనం కళ్ళు తెరిచి కొంచెము బుద్ధి లేకపోతే మన జ్ఞానాన్ని, ఇంగితాన్ని ఉపయోగించి ఈ జరుగుతున్న కుట్రని నిర్వీర్యం చేసి రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ని యూటీ అనే ప్రతిపాదన వల్ల ముఖ్యంగా నాకు బేసిక్గా చెప్పుకోవాలంటే 3 రకాలుగా నష్టం మన కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఒకటి, ఆర్థికంగా మనం నష్టపోతాం, అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం అంతా దాదాపు 70-75% హైదరాబాద్ నుంచి వస్తే, ఒకవేళ దీన్ని రెండో రాజధాని రూపంలో లేదా యూటీ రూపంలో మనం చేసినట్లయితే ఈ ఆదాయం అంతా ఎవరి చేతుల్లోకి పోతుంది? కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి. కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోయిందంటే ఉత్తర భారతీయులకు, అంటే ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే ఇది పోతుంది అన్నట్టు. అంటే దక్షిణాది వాళ్ళ దగ్గర నుంచి, అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతం నుంచి లేకపోతే దక్షిణ భారతదేశం నుంచి మీరు ఇక్కడ నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేయడం లేకపోతే వనరులన్నీ కొల్లగొట్టి అక్కడ మీరు వాడుకుంటారు. రెండోది, మా కల్చర్ దెబ్బతింటుంది. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సాంస్కృతికంగా కూడా నష్టపోక తప్పదు. ఇప్పుడు మనం చూస్తున్నాం మార్వాడి సంస్కృతి ఎక్కడ పడితే అక్కడ. ఇంకోటి, ఉత్తర భారతీయులకు సంబంధించిన పండుగలు మాత్రం ఇక్కడ ఘనంగా చేసే పరిస్థితి ఏర్పడింది. మన తెలుగు పండుగలు కానివ్వండి, లేకపోతే హైదరాబాద్కి సంబంధించిన చారిత్రాత్మక నేపథ్యాలు ఉన్న పండుగలు లేకపోతే ఏమైనా ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం కోల్పోయే స్థితికి వచ్చినాం అన్నట్టు. సాంస్కృతికంగా నష్టపోతాము, ఆర్థికంగా నష్టపోతాము. ఇంకా పెద్దగా చెప్పాలంటే పర్యావరణ పరంగా ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి ఎట్లుందో మనం చూస్తున్నాము. రాబోయే రోజుల్లో హైదరాబాద్ సార్ చెప్పినట్టు ఇంతకుముందు హీట్ వేవ్ ల్యాండ్గా మారబోతుంది. హీట్ వేవ్ ల్యాండ్ అంటే పెద్ద పెద్ద మేడలు. ఇప్పుడు మనము ఆ గచ్చిబౌలి సైడ్ లేకపోతే ఆ కోకపేట సైడ్ పోతే ఇది హైదరాబాదా లేకపోతే ఇంకో దేశంలో ఉన్నామనే పరిస్థితి. అది వాస్తవానికి ఒక పేదోడు ఉండడు, పేదోడు నివసించడానికి వీల్లేదు, భూమి కొనాల్సిన అవసరం, అంటే వానికి అవకాశం కూడా కల్పించట్లేదు. ఏది ఏమైనప్పటికీ మన చెవులోకి లేకపోతే మన ముందు ఒక సమస్య ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి, రెండో రాజధాని రూపంలో ఒక పెద్ద ప్రమాదం మన ముందుకు వచ్చింది కాబట్టి, దీన్ని మనము గుర్తించినాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళి కొట్లాడాల్సిన అవసరం ఉంది. కేంద్రంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుతున్న కుట్రని మనం ఎదుర్కొని ముందుకు నిలబడి మన హైదరాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుందామని హైదరాబాద్ని లేదా మన హైదరాబాద్ని కాపాడుకోవాలనే సూచన చేస్తూ నేను విరమిస్తున్నాను. రెండవ రాజధాని అనే ప్రతిపాదన ఇది సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి అంతర్లీనంగా కొనసాగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర. ఈ దుర్మార్గమైనటువంటి కుట్ర నిజం చేసుకునే కళల్లో తెలంగాణకు సహజంగా బీజేపీ ఏమైనా, వాజ్పేయి ఏమైనా, మిగతా ఏమైనా, మోడీకి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. ఆ దృష్టికోణం చాలా సందర్భాల్లో మనకి పార్లమెంట్లో అనేక సందర్భాల్లో బయటపడింది కూడా. అయితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ని
యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతంగా కానీ లేతే రాజధానిగా చేయడం అనేది తెలంగాణతోని ఒక జీవధారిని, ఒక ప్రాణవాయువుని, ఒక గుండెకాయని తెలంగాణ ప్రజల నుంచి తీసేయడం. ఇది ఇలాంటి ప్రతిపాదనే ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ క్రమంలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ క్రమంలో వచ్చినటువంటి సందర్భంలో కూడా మనం చాలా తీవ్రంగా నిర్ద్వందంగా వ్యతిరేకించాం. కాబట్టి ఇది బీజేపీ పార్టీ తెలంగాణలో అస్తిత్వానికే చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం అని చెప్పేసి శక్తివంతంగా తీసుకెళ్ళాలి. అంటే ఇలాంటి అగ్ని పర్వతాన్ని ముట్టుకుంటే ఆ అగ్ని పర్వత భగ్నమైనప్పుడు అంటే మొత్తం దానిలో ఇంకేం మిగలదు. అలా మీరు మిగలరు అనేటువంటి సందేశాన్ని ఎంతో కొంత ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళకు చెప్పాలి. రెండవది, ఇప్పటికే మొత్తం హైదరాబాదు విస్తరణ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సందర్భంలో కానీ మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆదాయం అంతా కూడా ఇక్కడే ప్రధానంగా ఉంది. ఇండస్ట్రీ, ఉపాధి, మిగతా అనేక రకాల బహుముఖ వైవిధ్యపరమైనటువంటి అవసరాలన్నీ కూడా. కాబట్టి దీన్ని తీసేయడం అనేటువంటిది అది అత్యంత ప్రమాదకరమైన విషయం. రెండవది, దీంట్లో గతంలో ఉన్నటువంటి హైదరాబాదు విలీనం కుట్ర ఇందులో దాగుంటుంది. హైదరాబాద్ రాష్ట్రం విలీనం కుట్ర. రెండవది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాట క్రమంలో జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, అది ఆంధ్ర ప్రజలకున్న ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, లేదా వివిధ ఈ రాష్ట్రంతో సంబంధం లేనటువంటి బడా పెట్టుబడిదారులకు ఉన్నటువంటి ఆస్తి ప్రయోజనాలు కావచ్చు, లేకపోతే ఆస్తి ప్రయోజనాల పేరిట ఈ ప్రాంతం పైన అధికారం చెలాయించాలి, ఆధిపత్యం చెలాయించాలి అనేటటువంటి దానికి కొన్ని వాళ్ళ ప్రయోజనాలు కూడా ఉంటాయి. రెండవది, పొల్యూషన్కి సంబంధించి మాట్లాడుతున్నారు. ఇలా ఈరోజు పొల్యూషన్కి సంబంధించి మాట్లాడుకుంటే అర్థం లేనటువంటి విషయం. ఇలా సోమాజి కూడా మనం కూర్చున్నటువంటి చోట 208 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్. ఇది నేను ఎక్కడో కాదు, టెక్నాలజీ ఇచ్చినటువంటి మీరు ఏ ఫోన్లో కొట్టినది కనిపిస్తుంది. హైదరాబాద్లో కూడా 390 పొల్యూషన్ ఉందని రోజు పేపర్ రాస్తున్నాయి. అంటే ఢిల్లీకి హైదరాబాద్ దగ్గర లేదు. ఢిల్లీ హైదరాబాదే పొల్యూషన్లో ప్రధానమైనటువంటి కేంద్రాలు కాదు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు ప్రతి నగరము పొల్యూషన్లో ఢిల్లీకి దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి అక్కడ పొల్యూషన్ ఉంది, అక్కడ భరించలేని విధంగా మనుషులందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. హైదరాబాదు ఢిల్లీ జీవన యోగ్యంగా లేదు చెప్తున్నటువంటి కబుర్లు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ ఆర్థిక ప్రయోజనాలు, హైదరాబాద్ ఆస్తుల ప్రయోజనాలు, హైదరాబాద్ బడా పెట్టుబడి ప్రయోజనాలు, హైదరాబాద్ యొక్క భవిష్యత్తు ప్రయోజనాలు తప్ప దీనిలో ఏం లేదు. వాస్తవంగా తెలంగాణ అస్తిత్వాన్ని ఇంకోటి కూడా మనం చాలా జాగ్రత్తగా, అది ఏ పాలకవర్గమైనా బీజేపీ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఇంకే ప్రభుత్వం వచ్చినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అంటే హైదరాబాద్ విస్తరణ ప్రయోజనాలన్నీ కూడా ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ బడా పెట్టుబడిదారుల ఆస్తులు సంపాదించుకునేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రగా కూడా జరుగుతూ ఉంది. ఈ విస్తరణ క్రమానికి కూడా జిల్లాలు కూడా మింగుతూ ఉంది. ఈ జిల్లాలను మింగేటటువంటి విధానం కాకుండా ఆ జిల్లాలు మింగేటటువంటి క్రమంలో, నిర్వాసితులయ్యేటటువంటి క్రమంలో అనేక మంది బిచ్చగాళ్ళు కూడా మారుతున్నారు. ఈ క్రమాన్ని కూడా మనం నిర్ద్వందంగా వ్యతిరేకించాలి. అలానే ఈ ఏదైతే ఉందో దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి ఏ ప్రజలు కూడా ఈ క్రమాన్ని హర్షించరు, ఆమోదించరు. దీనికి వ్యతిరేకంగా ఒక తీవ్రమైనటువంటి ప్రతిఘటన వస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు. ఇద్దరు చాలా విషయాలు మాట్లాడారు. అవి మొత్తం తెలంగాణకి ఎట్లా నష్టం చేస్తుందనే అంశాలు చెప్పిన పరిస్థితి ఉంది. మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడే ఈ యూటీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమించి యూటీ ప్రతిపాదనని ప్రజలే వెనక్కి కొట్టిన
పరిస్థితిని మనం చూసాం. అట్నే రాయల తెలంగాణ అంటే రాయల తెలంగాణ కూడా మాకొద్దు, హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని కొట్లాడి అనేక మంది విద్యార్థులు బలిదానాలు సాగించి చేసి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం మళ్ళా తెరలు చేయడం కోసం ఇటు కేంద్ర ప్రభుత్వం, మరోపక్క చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ కూడా మనకి తేట తెలంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక చిన్న విషయం ఏంటంటే, దాదాపు గత 5 సంవత్సరాల్లో 10 లక్షల మంది భారతదేశం సంబంధించినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఎందుకు వదులుకున్నారు అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఉద్యోగాల కోసం అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే ఇక్కడ మాకు సెక్యూరిటీ లేదు, పర్యావరణం మొత్తం కూడా విధ్వంసం అవుతూ ఉంది, ఢిల్లీ లాంటి రాష్ట్రంలో మేము బతకలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. రేపు అంటే ఇప్పుడు ఢిల్లీకే పరిమితమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ని మళ్ళా హైదరాబాద్కి తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నారు. దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అట్లనే బీజేపీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది, ఎట్లయినా తెలంగాణ ఆక్యుపై చేయాలి, తెలంగాణ అధికారంలోకి రావాలని. అందుకే సెప్టెంబర్ 17కి వాళ్ళకి ఏం సంబంధం లేకపోయినా కూడా సెప్టెంబర్ 17 రాగానే ఇక్కడ అమిత్ షా రావడం, అమిత్ షా పెద్ద ఎత్తున ఏదో పెద్ద ఉద్యమం చేసినట్టు ఆయన ఇక్కడ మీటింగ్లు పెట్టడం ఈ మొత్తం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఎట్లయినా అధికారంలోకి రావాలి, బీజేపీ అధికారంలోకి రావాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాని పక్షంలో కొద్ది భాగంలోనైనా అధికారంలోకి రావాలని ఒక కుట్రలో చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున వెలికి కొట్టాల్సిన అవసరం ఉంది. అవసరమైతే టీఎస్డీఎఫ్ ఆధ్వర్యంలో ప్యూర్గా విద్యార్థులతోని, నిరుద్యోగులతోని, యువతతోని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రెండో రాజధాని ఏర్పాటైతే ఎట్లా విద్యార్థులకి, నిరుద్యోగులకి ఎట్లా నష్టం అనేది పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమ ప్రచార క్యాంపెయిన్ చేస్తే మనకి ఉపయోగపడేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే భావజాల ఉద్యమం, ఆ తర్వాత మూమెంటు అంటే భావజాల ఉద్యమం జరిగిన తర్వాతనే అది విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కలిసి ఈ వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు. ముందుగా మనం భావజాల ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ మహేష్. ఒక ముఖ్యమైనటువంటి సమస్య గురించి ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఆయన శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. అంటే ఎంతమంది దీని గురించి ముందుగా ఆలోచిస్తున్నారు అంటే చాలా కొద్ది మంది ఈ యొక్క ప్రమాదాన్ని గురించి ఆలోచించినారు. అందులో ముఖ్యంగా వినాయక్ రెడ్డి గారు ఈ సమస్యను మన ముందుకు తీసుకొని రావడం అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను అన్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని చెప్పేసి పేరు పెట్టడం ఉంది. ఓ గ్రామంలో ఒక కుటుంబాన్ని నాశనం చేయాలంటే పూర్వంలో ఆ పెద్ద పెద్ద భూస్వాములు, జమీందారులు ఏం చేశారంటే, వీడు మంత్రగాడని, లేకపోతే వీడు ఫలానా తప్పు చేస్తున్నాడని ఇలాంటి ప్రచారం చేసి ఆ ఊరోళ్ళ చేతనే ఆ ఇంటి మీద దాడి చేయించి వాళ్ళని సజీవంగా దానాలు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఏదన్నా ఒక దుర్మార్గమైన పని చేయకంటే మొదలు ప్రజల మెప్పు పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చరిత్ర చెప్తున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సద్దాం హుస్సేన్ అనుకోండి, వాడేదో రసాయనికమైనటువంటి ఆయుధాలు తయారు చేస్తున్నాడని, రసాయనిక గాలులు విషపు గాలులు ఆయన చేస్తాడు, ఇట్లాంటి ఒక ప్రచారం చేసి ఇవాళ సద్దాం హుస్సేన్ ఏం చేశారో మనందరికీ తెలుసు. దాని తర్వాత మరి అమెరికా చేసినటువంటి సెర్చ్ చేస్తే అక్కడ ఏమైనా దొరికిందంటే ఏమి దొరకలేదు. ఒక రకం చెప్పాలంటే అంటే ఒక దుష్ప్రచారం, ఒక తప్పుడు ప్రచారం. ఇవాళ వెనిజులా అధ్యక్షుడు ఉన్నాడు. వెనిజులా అధ్యక్షుడు ఈ మదురో యొక్క మీద కొన్ని ఆరోపణలు చేసి డ్రగ్స్ అని రకరకాలని ఇవాళ అతని భార్యను ఒక దుర్మార్గంగా అరెస్ట్ చేసి తీసుకొని పోవడం, ఒక దేశం మీద దాడి చేయడం ఏంటిది, ఆ దేశ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం ఏంటిది, అసలు భార్యను తీసుకుపోవడం ఏంటిది. ఇవాళ అసలు ఐక్యరాజ్య సమితి దాన్ని ఎంత తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉండే. అలాంటి ఐక్యరాజ్య సమితి ఏదో ఒక తీర్మానం చేసి పంపించి సరిపుచ్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇవాళ ప్రపంచ దేశాలు దీన్ని ఇట్లా చూస్తూ ఊరుకుంటే కరెక్టున్నారు. అనేక చుట్టుపక్కల దేశాలను కూడా ఆక్రమించుకునేటువంటి ప్రమాదం అనేది ఉండబోతుంది. ఒక పని చేయకంటే మొదలు ఈ యొక్క సామ్రాజ్యవాదులు, ఈ బీజేపీ భావజాలం ఉన్నటువంటి మనోవాదులు దానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. ఆ గ్రౌండ్ ప్రిపేర్ భాగంగానే ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా విషయాలు మన పెద్దవాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు.
అందులో గ్రౌండ్ ప్రిపరేషన్గానే దిగిపోతారు. ఇప్పుడు కమ్యూనిస్టుల మీద దాడి చేయాలంటే దానిలో వీళ్ళు నరహంతకులని, దొంగలని, విదేశీ ఏజెంట్లని, చైనా ఏజెంట్లని, రష్యా ఏజెంట్లని ప్రచారం ఎక్కడికి పోయినా కూడా. ఇది జరుగుతున్నటువంటి ఒక ప్రమాదంలో మనం దీన్ని బాగా గుర్తించాల్సింది. ఇవాళ ఇరాన్ మీద అటాక్ చేయాలని అంటే మరి అక్కడ అంతర్గత కల్లోలాలను, అంతర్గతంగా అన్రెస్ట్ను ఒక కారణంగా చూపించి జరగబోతున్నటువంటి ఒక కుట్రలో భాగంగా అంటే దాన్ని జస్టిఫై చేసుకోవడం, అందులో జస్టిఫై చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక కారణాలు. దీన్ని మనం చాలా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు ఏం జరుగుతున్న పరిస్థితి, 100 ఎకరాలు 1000 ఎకరాల భూముల్ని ఇంతకుముందు ఫార్మాసిటీల కోసం కేసీఆర్ తీసుకున్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఏమని చెప్పారు, మేము దీన్ని నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తాం, మేము మీ భూములు మీకు ఇస్తాము, ఈ రసాయనిక మందుల ఫ్యాక్టరీల కోసం, ఫార్మాసిటీల కోసం మేము భూములు అక్వైర్ చేసుకోము అని చెప్పారు. ఒక్కటి కూడా క్యాన్సిల్ చేయాలి ఇంతవరకు. పైపెచ్చు ఇప్పుడు చుట్టూ కాంపౌండ్స్ పెట్టేసి రైతుల్ని ఆ భూములలోకి పోనివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఇబ్రహీంపట్నం ఏరియాలో, చాలా ఏరియాల లోపల. వీళ్ళ పొల్యూషన్ సరే హైదరాబాద్ సిటీలో ఫ్యాక్టరీలలో మారుస్తున్నామంటున్నారు. మరి దివీస్ ఇండస్ట్రీ సంగతి ఏంటిది, పొల్యూషన్ పరిస్థితి ఏంటిది, అక్కడ ఆ గ్రామాలలో ఎట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఈ హైదరాబాదును మనం కాపాడుకోవాలన్నా దీని వెనకాల జరుగుతున్నటువంటి ఒక ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా, రైతు దగ్గర భూములు తీసుకుంటారని 30,000 ఎకరాలు 40,000 ఎకరాలకి ఇవాళ ప్లాన్ చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల. ఏది ఔటర్ రింగ్ రోడ్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశం చేత రీజనల్ రింగ్ రోడ్, త్రిపురాల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని 60 కిలోమీటర్ల దూరం ఎక్స్టెండ్ చేస్తే ఎంతమంది రైతులు భూములు కోల్పోతారు, ఆ రైతుకు మీరు ఎంత కాంపెన్సేషన్ ఇస్తారు, ఎకరానికి మీరు మ్యాక్సిమం ఒక 15,000 ఇస్తారు, 16,000 ఇస్తారు, 20 లక్షలు ఇస్తారు, 15 లక్షలు 20 లక్షలు ఇస్తారు. ఇవాళ ఆ 15 లక్షలు 20 లక్షలు తీసుకున్న రైతు ఎకరంతో ఒక 3 ఎకరాలు ఒక రైతు కోల్పోతే, లేక 5 ఎకరాలు రైతు కోల్పోతే ఆ డబ్బుతో మళ్ళీ ఎక్కడైనా భూమి కొనగలడా అంటే ఎక్కడ కొనలేని పరిస్థితి. ఇప్పటికే రైతులు దివాలా తీస్తున్న పరిస్థితి, పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఈరోజు ఎంత పెద్ద కుట్ర అంటే అసలు దీన్ని మన రైతు సంఘాల వాళ్ళు, వివిధ పార్టీల వాళ్ళు, ఇక్కడ టీఎస్డీఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని ఎందుకు అంత తీవ్రంగా ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నారు నాకు అర్థం కావడం లేదు. సార్ పత్తికి 10,000 రూపాయల 10,700 రూపాయలు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఉండాలా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా. కానీ ఇవాళ 7,600 ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. మార్కెట్లో పత్తిలో తేమ ఉందని తీసేస్తున్నారు, అది కూడా ఇవ్వడం లేదు. అంటే 7,600 కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చేసినటువంటి కుట్ర ఏంటనంటే అమెరికాతో ఒప్పందం చేసుకొని పత్తి దిగుమతికి ఒప్పుకున్నాడు. పత్తే కాదు, వివిధ రకాల ఆహార ధాన్యాల దిగుమతికి ఒప్పందం చేసుకున్నాడు. అందులో ఇంకొక ముఖ్యమైన విషయం చాలామందికి తెలియదు ఏంటంటే, విదేశాల నుంచి మనం ఏదైతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, ఇంపోర్ట్ మనం చేసుకుంటున్నామో దాని మీద ఉన్న 11% ట్యాక్స్ని తీసేశాడు. ఇదివరకు వాడు అమెరికా వాడు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవాలంటే మార్కెట్లో ట్యాక్స్ కట్టాలా అందులో, ఇప్పుడు అది తీసేసినాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి క్వింటాల్కు 3,000-4,000 కంటే తక్కువ మార్కెట్లో విదేశీ పత్తి వస్తుంది. ఇక ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి అంటే కాకుల గొట్టి గద్దలకు పెట్టే పని. చుట్టుపక్కల భూములను తీసుకొని పేద రైతాంగం దగ్గర తీసుకొని సిటీ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ చేస్తున్నామనే కారణం చూపించి మొత్తం ఇండస్ట్రియల్ పెద్ద వ్యాపారస్తులకు, కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇచ్చేటటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఎందుకు జరుగుతోంది ఇది, దీని వెనకాల ఉన్న ప్లాన్ ఏంటిది అని కనుక ఆలోచిస్తే మరి ఇలా వినాయక్ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలు మిగతా వాళ్ళు చెప్పినట్లు దీని వెనకాల ఒక కుట్ర ఉంది. దీన్ని హైదరాబాద్ సిటీని మొత్తాన్ని వాళ్ళు తమ స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కుట్ర దీని వెనకాల ఉంది? మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు చేస్తున్న రోల్ ఏంటిది, ఇక్కడ పరిస్థితి ఏంటిది? మరి హైదరాబాద్లో తెలంగాణ నుంచి వేరు చేస్తే
మరి తెలంగాణ బతికేది ఎట్లా? అసలు తెలంగాణ అస్తిత్వం ఏమైపోతుంది? తెలంగాణ కల్చర్ ఏమైపోతుంది? తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో ఇవన్నీ చాలా విషయాలు దీని లోపల ఉన్నాయి. వీటిని తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణను రక్షించుకోవాలా, హైదరాబాద్ను కూడా మనం రక్షించుకోవాలా, ఇలాంటి కుట్రల్ని మొత్తం బయట పెట్టాలా. దీనివల్ల ఏ కార్మిక వర్గానికి లాభం జరిగేది లేదు, రైతాంగానికి లాభం జరిగేది లేదు, సామాన్య ప్రజలకు ఇప్పుడు సమస్యలు లేవా? ఎన్ని సమస్యలు ఉన్నాయండి? ఎన్ని స్కూల్స్లో పరిస్థితి ఎట్లా ఉంది? పిల్లలకు సరిగా భోజనం పెడతలేము, స్కాలర్షిప్స్ మనం గ్రాంట్ చేయలేకపోతున్నాం, అంగన్వాడీ టీచర్లకు జీతాలు లేవు చాలా రోజులు చాలా చోట్లల్లా. చాలామందికి ఇప్పుడు మొన్నంటే డిఏ రిలీజ్ చేశారు, కానీ చాలామంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్ళిస్తున్నారు. చాలా పద్ధతి ప్రకారంగా పక్కకు మళ్ళిస్తున్నారు. రోహింగాల వల్ల సమస్య, ముస్లిం జనాభా విరిగిపోయింది. ముస్లిం జనాభా ఈ హిందూ రాష్ట్రం అయిపోతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో, బొంబాయిలో ఈ యొక్క మతోన్మాద ప్రమాదం తీవ్రంగా ఒక ముస్లింల జనాభా విరిగిపోయింది. ఇస్లాం రాజ్యం, ఇస్లాం స్టేట్ ఏర్పడుతుంది ఇక్కడ. వీడు పోయి ఏమంటాడంటే హిజబ్ ధరించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే రెచ్చగొట్టడం, పోలరైజ్ చేయడం, హిందూ ముస్లింల మధ్య పోలరైజేషన్ కోసం ఇటు ఎంఐఎం వాళ్ళు కానీ అటు బీజేపీ వాళ్ళు కానీ కుట్రపూరితంగా చేసినటువంటి ప్రయత్నాల వల్ల హిందూ మతోన్మాదం అంతా మొత్తం రెచ్చిపోయి ఇప్పుడు వాస్తవంగా నేను అక్కడ ఒక బుక్ రాసిన, బుక్లో చాలా వివరాలు కొన్ని ఇచ్చిన. అసలు 1960 నుంచి ఇంతవరకు హిందువుల జనాభా ఎంత పెరిగింది, ముస్లింల జనాభా ఎంత పెరిగింది? వాస్తవంగా ముస్లింల జనాభా ఏదన్నా డిస్ప్రపోర్షనేట్గా పెరిగిందా? ఇంకొక ప్రమాదం, పాకిస్తాన్లో హిందువులను చంపుతున్నారు, పాకిస్తాన్లో హిందువుల జనాభా తగ్గిపోతుంది. ఆ లెక్కలు కూడా ఇచ్చాను ఈ పుస్తకం లోపల. 1960 నుంచి పాకిస్తాన్ల జనాభా హిందువులది ఎంత పెరిగింది, ముస్లింలది ఎంత పెరిగింది, సిక్కులది ఎంత పెరిగింది. ఎంత దుష్ప్రచారం అంటే, ఎంత తప్పుడు ప్రచారం అంటే, ఆ తప్పుడు ప్రచారానికి చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ గురైపోతున్న పరిస్థితి. బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యార్థులు, యువకులు దేశాన్ని మోడీ రక్షిస్తాడు దేశాన్ని. దేశ రక్షకులు ఎవరు అంటే మోడీ ఒక ఫాల్స్ ప్రపగండా. ఎవడైతే మొత్తం అదానికి అంబానికి ఇలా విదేశాల ఇజ్జత్ పోతున్నది ఒకరికి. అంటే దేశ ప్రధానమంత్రి పోయి ఒక కార్పొరేట్ కంపెనీ యజమానికి మీరు కాంట్రాక్ట్లు ఇవ్వండి అని చెప్పారు అంటే మరి ఎంత అది ఎటువంటి ప్రమాదం పరిస్థితి ఉందో మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఏదైతే హైదరాబాద్ గురించి వాళ్ళు చెప్తున్నారో దీన్ని చాలా సమాజం కొద్దిగా తీవ్రంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అంటే ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు టెరిటోరియల్ని మార్చే అధికారం ఉన్నది, యూనియన్ టెరిటరీగా కూడా డిక్లేర్ చేసుకునే అధికారం ఉన్నది. అయితే రాష్ట్ర శాసనసభ ఒపీనియన్ తీసుకోవాలా వాళ్ళు, మరి తీసుకుంటారా తీసుకోరా. కానీ ఒకటి మట్టుకు వాస్తవం ఏంటంటే, ఒక్కసారి యూనియన్ టెరిటరీగా అయిన తర్వాత తెలంగాణకు స్వతంత్రమేమి ఉండదు. ఇక్కడ రాష్ట్రపతి పాలన ఇండైరెక్ట్గా ఉంటుంది. రాష్ట్రపతి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమిస్తాడు. అతని చేతి కిందనే మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతి లోపల ఉంటుంది. ఈవెన్ అసెంబ్లీ కొన్ని చట్టాలు చేసిన తర్వాత కూడా ఆ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఇష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది అవి ఇంప్లిమెంటేషన్ చేయకపోవడము. మన అస్తిత్వం కోల్పోతాం, మన స్వతంత్రం కోల్పోతాం. తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు తమ స్వతంత్రతను కోల్పోతారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆర్థికంగా ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు నష్టపోతారు ఇక్కడ. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా ఆలోచించి మనం మిగతా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయం ఏంటిదో వాళ్ళు తెలియజేస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా అందరూ కలిసి మన హైదరాబాద్ను కాపాడుకోవడానికి కృషి చేయాలని చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గురించి ఎక్కువ సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే దానికి భిన్నమైనటువంటి మార్గంలోనే వాళ్ళు వెళ్ళదలుచుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి అనేటువంటి ఒక మాట వాస్తవానికి గత
6-7 దశాబ్దాల ఆచరణలో అది విధ్వంసానికి వినాశనానికే కారణమవుతున్నది. నిజానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ను 2వ రాజధానిగా చేయాలనేటువంటి మాటను చెప్పిన సందర్భానికి ఇవాళ ఒక 50 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకోవడం అనేటువంటిది అర్థం లేనటువంటి విషయం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దాని విజనే వేరుగా ఉంది. భారత రాజ్యాంగాన్ని లేదా ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి విలువలు కావచ్చు, ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కావచ్చు, వాటన్నిటినీ కూడా బేదఖలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితిలో అన్నిటికీ మించి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఒక బహుళత్వం, ఒక డైవర్సిటీ, ఒక వైవిధ్యం, వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేసి భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న తెగలు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ప్రజలందరినీ కూడా నేను ఒకే దగ్గరికి తీసుకొస్తాను, ఒకే మతంగా మారుస్తాను, ఒకే భాషగా మారుస్తాను. నిజానికి ఆర్ఎస్ఎస్ హిడెన్ ఎజెండా ఇప్పుడు అమలు జరుగుతూ ఉంది. హిందీ, హిందూ, హిందుస్థాన్ ఈ 3 కూడా భారత రాజ్యాంగ విలువల్ని అంతిమంగా భారత రాజ్యాంగాన్నే తోసిపుచ్చేటువంటి విధంగా ఉన్నాయి. అందుకని హైదరాబాద్ను యూటీ కేంద్రంగా చేయబోతున్నారనేటువంటి ఫీలర్స్ కొత్త ఏం కాదు. వక్తులందరూ చెప్పినట్టుగా తప్పనిసరిగా ఈ ప్రమాదాన్ని పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏదో మామూలుగా అల్లాటప్ప మహాజర్లు ఇస్తేనో మెమోరాండంలు ఇస్తేనో వచ్చినటువంటి తెలంగాణ కాదు. వేలాది మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద ఏర్పడినటువంటి ఒక 40 సంవత్సరాల తండ్లాట, ఒక 40 సంవత్సరాల 50 సంవత్సరాల ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి యూటీ గనక వాళ్ళు మాట్లాడుతున్నారంటే తప్పనిసరిగా దాన్ని ప్రమాదంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని రానున్న కాలంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, వాటిని కాపాడుకునే వైపుగా మనం అందరం కూడా రానున్న కాలంలో ఉద్యమించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు. ఇంతకుముందు కొండలరెడ్డి గారు చెప్పినట్టు ఇంకా మేము కొన్ని ఇతరులతో చర్చించి తను అన్నట్లుగా కొంత లిటరేచర్ని తయారు చేసి జిల్లాల వారీగా ఇంతకుముందు పరిచయస్తులు కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని అందరితో చర్చించిన తర్వాత దాన్ని ప్రింట్ రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే కొండలరెడ్డి గారు కానీ మహేష్ చెప్పాను కదా మాట్లాడమని, అదే చెప్పబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక కానీ, కొండలన్న కానీ, ఏమైనా పాశం యాదగిరి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా వివిధ ప్రజా సంఘాలతోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందరి ప్రజా సంఘాలన్నీ దీనితో చర్చించి మరొకసారి పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఇతర ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలను అయితే ఇప్పుడే మనం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ 3 యొక్క వాళ్ళ ఉద్దేశాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ విధానాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు వామపక్షాలు, ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామికవాదాలని ఆధారంగా చేసుకొని ఉద్యమాన్ని నిర్మిస్తే మాత్రమే ఇది కొనసాగడానికి, బీజేపీని నిరోధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వచ్చిన అందరి మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను.